కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు 6వ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు సంచరిస్తున్నాడు. సప్తమంలో 3 గ్రహాలు అంటే శుక్ర, శని, రవి యొక్క సంచారము. ఆ యొక్క శుక్రుడు 27వ తేదీకి మనకి ఈ పక్షంలో అష్టమంలోకి మారిపోతున్నాడు. దశమంలో మనకి గురువు యొక్క సంచారము, ద్వాదశంలో కేతువు. ఇక చంద్రుడు పంచమ స్థానం నుంచి ఏకాదశి స్థానం వరకు సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు అసలు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విషయం పట్ల ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఇక్కడ ప్రధానంగా కన్యా లగ్నం అని అనుకున్నట్లయితే కన్యా లగ్నం కానీ రాశి కానివ్వండి 6వ స్థానంలో ఉండేటువంటి బుధుడు పంచమం వైపు ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఏంటి ఇక్కడ కొన్ని విషయాలు డేంజర్లో పడవలసింది, అమ్మయ్య నేను త్రుటిలో తప్పించుకున్నాను అనుకునేటువంటివి మీరు చూస్తారు లైఫ్లో ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లో చూసుకుంటే. అలాగే కాస్త ఎప్పటి నుంచో మీ యొక్క జీవిత భాగస్వామి కూడా సంపాదిస్తే బాగుంటుంది. కొంతమందికి చూడండి పాపం మధ్యతరగతి జీవితాల్లో అతను ఒక్క జీవితం సరిపోదు. ఒక్కోసారి చిన్న జాబులు చేసేటప్పుడు జీవిత భాగస్వామి కూడా జాబ్ చేసి మనకి గుర్తుపెట్టుకోండి అది ఫుల్ఫిల్ చేస్తే కానీ పాపం వాళ్ళ పిల్లలకు కానివ్వండి, వాళ్ళ జీవితానికి కానివ్వండి మంచి అనేటువంటిది అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది రాదు. అలాంటప్పుడు తప్పదు. అలాగా వెయిట్ చేసేటువంటి వారికి సప్తమ స్థానంలో ఎప్పుడైతే శని ఉంటూ శుక్రుడు కూడా వచ్చి జాయిన్ అయ్యాడో జీవిత భాగస్వామికి కూడా కొంత సంపాదన అనేటువంటిది పెరగడం. అలాగే మరొక విషయం ఏంటంటే దీంతో పాటు ఇక్కడ ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క పంచమాధిపతి అనుకోండి, దశమాధిపతి అనుకోండి, ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా ఏంటంటే ఈ దశమాధిపతి వక్రించడం, లగ్న దశమాధిపతి బుధుడు వక్రించడం సప్తమంలో ఉండే ఈ గ్రహాల వల్ల ఈ శుక్రుడు కూడా వచ్చి చేరినందుకు ఎప్పటి నుంచో వివాహ సంబంధించిన విషయం ఆలస్యం అవుతుంది అని అనుకునేటువంటి వారికి, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ లేదా బ్యాంక్స్లో చేసేటువంటి వారు, లేనట్లయితే మైనింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చేసేటువంటి వారు, ఆయిల్ రిసోర్సెస్ సంబంధించిన, టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చేసేటువంటి వారితో కాస్త వివాహ సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కొంచెం సిబ్లింగ్స్తో కుజరాహులు కలిసి ఉన్నారు కాబట్టి తోబుట్టు వరుస వారితో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచో కొన్ని కోర్సెస్ చేద్దాం అనుకునేటువంటి విషయంలో కోర్సెస్ పరంగా బాగా కలిసి వస్తుంది చెప్పాలంటే. కాకపోతే కాస్త నిత్య జీవితంలో కొంత ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఉంటూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దశమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో టీచింగ్స్ ట్రైనింగ్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలిస్తాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆదివారము, మంగళవారం ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. మరియు 17, 18, 19 తేదీల్లో అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అనవసరమైన ఘర్షణ వాతావరణంలో పూర్వజన్మ కర్మ తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఏంటంటే మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఉగాది విషయంలో కానివ్వండి, ఎందుకంటే మనకి పక్షంలో ఉగాది వస్తుంది కాబట్టి ఉగాదికి సంబంధించినటువంటి విషయంలో ఆదాయ వ్యయాలు, లేకపోతే రాజ్యభుజ అవమానాలు, ఏలినాటి శని, సర్పదోషాలు ఇవే చూసుకుంటుంటాం. అంటే కాలసర్పదోషం ఉంది కదా. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీరు మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంది. ప్రతి జీవి కూడా వాళ్ళ యొక్క పూర్వజన్మలో చేసిన పాపకర్మలు, మంచి కర్మలు, వాటి వల్ల చార్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఆ యొక్క సమయంలోనే ఆ గ్రహస్థితి ఉన్నప్పుడే పుడతాడు జీవుడు. ఎవరెవరికి రుణపడి ఉన్నాడో ఆ రుణాలు తీర్చుకోవడానికి, ఎవరెవరు ఈయనకు రుణపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క జీవితంలో కలుస్తారు. అందుకని మనం ఏం చేయాలి, మన జన్మజాతకంలో లగ్నాన్ని ముందుగా పరిశీలన చేసుకోవాలి. అంటే మన లగ్నరీత్యా మనకి ఏ పూర్వజన్మ కర్మ వల్ల ఇది జన్మించాం. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఇది ఉంటుందండి. ఇప్పుడు మేషలగ్నం ఉందనుకోండి, వాళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా ఈ ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకోవడం ద్వారా ఇరుక్కుపోతుంటారు. అది ప్రధానంగా చూసుకోవాలి. అదే వృషభం అనుకోండి, మీకు గురువులతో
తెలియకుండానే గురువుల వల్ల ఈ యొక్క శాపం అనుకోండి, లేకపోతే అంటే ఏదైనా గురు సంబంధించినటువంటి దీంట్లో ఉంటుంటది వాళ్ళకి. వాళ్ళ లైఫ్ అంతా గూడా. మిథునం అనవసరంగా అగ్రెసివ్ అవ్వకూడదు. దానివల్ల వీళ్ళు వీళ్ళు పూర్వజన్మ కర్మలో ఇరుక్కుంటారు. కర్కాటకం అనుకోండి. వీళ్ళకి ఎంతసేపు ఏందంటే మదరు, ప్రాపర్టీ వీటి నుంచే కనెక్టివిటీ ఉంటుంది పూర్వజన్మ కర్మంతా గూడా. అదేవిధంగా సింహం జీవిత భాగస్వామి, బిజినెస్‌లు వీటితో సంబంధం ఎక్కువగా ఉంటుంది పూర్వజన్మ కర్మ. అంటే వీటికి మీరు పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా కన్య అనుకోండి. ఇక్కడ కూడా ఏంటంటే కాస్త మదరు, ఎమోషన్స్, ఫుడ్ రిలేటెడ్ వీటితో ఉంటుంది. తుల అనుకోండి ఉదాహరణకి. ఇక్కడ కూడా కొంతవరకు మీకు ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ గురువులతో ఇబ్బంది. అంటే ఇబ్బంది అనుకోండి, మంచి అనుకోండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. వృశ్చికానికైతేనేమో షేర్ మార్కెట్, ధనస్సుకైతే వివాహ సంబంధించిన విషయాలు, మకరానికైతేనేమో భూ సంబంధించినటువంటి వ్యవహారాలు, కుంభానికైతే మరలా మదర్‌తో ఉండేటువంటిది, ఎమోషన్స్‌తో ఉండేటువంటి కనెక్టివిటీ, మీనం అయితేనేమో తండ్రితో. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ చార్ట్‌లో పూర్వజన్మ కర్మ దేంతో లింకప్ అయ్యి ఉంది, ఏం కర్మ తీర్చుకోవడానికి వచ్చారన్న విషయాన్ని తెలుసుకోగలగాలి. ఇక రెండో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ధనం సంపాదించలేకపోతున్నాం. అసలు మీ ధనాధిపతి ఎవరు? దాని యొక్క కండిషన్ ఎలా ఉంది? ఏ రెమెడీ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్‌గా గ్రోత్ బాగుంటుంది? సిబ్లింగ్స్‌తో ఎందుకు మీకు ఇబ్బందులు ఉన్నాయి? థర్డ్ హౌస్. అదేవిధంగా ప్రాపర్టీ ఏ ఫేసింగ్ కొనుక్కోవాలి? ఎప్పుడు కొనుక్కోవాలి? ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిది? అసలు మీ పేరు మీద కొనొచ్చా లేదా? సంతాన అభివృద్ధి పంచమ స్థానం. అదేవిధంగా రుణము, రోగము, శత్రుత్వాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? సిక్స్త్ హౌస్. జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారు? ఎప్పుడు వివాహం చేసుకోవాలి? ఏది రైట్ టైం అసలు వివాహం చేసుకోవడానికి అని చెప్పేది సెవెంత్ హౌస్. అలాగే ఆకస్మిక సంఘటనలు అనుకోండి, తండ్రి యొక్క తత్వము, తల్లి యొక్క తత్వం అనుకోండి, కెరియర్‌లో ఎందుకు ఎదగలేకపోతున్నారు అనుకోండి. అదేవిధంగా బిజినెస్‌లో ఎదగాలంటే అసలు మీరు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని, లేకపోతే విదేశాలకు వెళ్తే బాగుంటుందా లేదా, ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్‌లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీన్ని వదిలేసి ఏదో గోచారంలో ఏలినాటి శని వచ్చేసింది, లేకపోతే అది బాలేదు, ఇది కేవలం 5-10% మాత్రమే దీని ప్రభావం ఉంటుంది. అయితే ఆ 5-10% కూడా మీరు ఎందుకు రిస్క్‌లో పడాలి అనే దాంతో ఈ గోచారం ఎలా ఉంది, ఈ గ్రహస్థితి ఎలా ఉంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూ ఉంటాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ జన్మ జాతకము, మీ పర్సనల్ చార్ట్‌లో లగ్నం నుంచి 9 గ్రహాలు 12 భావాల్లో ఎక్కడెక్కడ స్థితి పొందాయి, దాని మూలంగా ఎలాగా. సరే, కొంతమందికి జాతక చక్రం ఉండదు, అప్పుడు ఏం చేయాలి? సింపుల్‌గా ఏం లేదు. ఉదయము, సాయంత్రము లలిత చేసుకోండి. మీ జాతక చక్రంలో ఉండే దోషాలను అమ్మవారే తిరిగి రాస్తుంది. 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో ఒక్క నామం పట్టుకొని మీరు రెగ్యులర్‌గా చాంటింగ్ చేసిన ఆ ఒక్క నామము పూర్వజన్మల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాపాలని దగ్ధం చేస్తుందట. కాబట్టి ఇలాగైనా చేయండి. కనీసం శ్రీమాత్రే నమః. లేదంటే నాకు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది ఉంది. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. హెల్త్ బాలేదు. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశినే నమః. ఇలాగా ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క దీన్ని బట్టి మీరు చేసుకుంటూ వెళ్ళవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక నామం చేసేటప్పుడు పర్టికులర్‌గా ఏంటంటే మనసుతో చేయండి. ఇది నాకు ఖచ్చితంగా నన్ను రక్షించి తీరుతుంది, పూర్వజన్మ కర్మని తగ్గిస్తుంది అనేటువంటి మనసు దానికి కనెక్ట్ అవ్వాలి. మనసు కనెక్ట్ అవ్వకపోతే మీరు ఆ నామం చేసినప్పుడు రావాల్సినంత పూర్తి ఫలితం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండే వాస్తు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అసలు వాస్తుపరంగా ఎలా ఉంది? ఉత్తరంలో ఏమైనా బాత్రూమ్ లెట్రిన్స్ ఉన్నాయా? ఇంట్లో ఉండేటువంటి రంగులు ఏమిటి? ఇవి కూడా దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయండి, తెలుసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. ఇవన్నీ శాస్త్రాలు, మూఢనమ్మకాలు కాదు. సో, కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకి డాక్టర్స్ కావచ్చు, ఇంజినీర్స్ కావచ్చు, లేకపోతే మనకి మెకానిక్ వెళ్తే బండి వెహికల్ చేసి రిపేర్ చేసేవాడు కావచ్చు. వాడు సరిగ్గా పూర్తిగా తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఒకదానికొకటి చేస్తాడు. అలాగే శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః.